ఫ్రిడ్జ్ కాదు బ్రిడ్జ్. ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. రేపు అనుకున్న ఫ్లైట్ నేను బుక్ చేసే అప్పుడు, బట్ అది ఈ రోజు midnight 1 o'clock కి బుక్ అయింది. midnight. అవునా నిజమా? ఓకే, సో ఈ రోజు వచ్చేసి డే 3 ఇన్ గోవా. సో మనం వచ్చిన డే కాకుండా ఈరోజు 3rd డే మా గోవాలో. జస్ట్ ఇప్పుడే మా హోమ్ స్టే వెకేట్ చేసి సౌత్ గోవాకి అయితే స్టార్ట్ అవుతున్నాము. రాత్రి అంతా ఫుల్గా వర్షం పడి వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇదంతా వచ్చేసి మా హోమ్ స్టే పార్కింగ్ ఏరియా. సో లాస్ట్ 3 days మేము బయటికి వెళ్ళే వరకు వర్షం పడింది. మేము బయటికి వెళ్ళిన తర్వాత క్లౌడ్స్ మొత్తం పోయి మెల్లగా కాస్త ఎండ రావడం స్టార్ట్ అయింది. ఈ రోజు ఎట్లుంటుందో చూద్దాం. ఈ రోజు కూడా ఇప్పుడైతే వర్షం పడట్లే, బట్ పైన చూస్తే మాత్రం మబ్బులు దారుణంగా ఉన్నాయి. సో కాసేపు అయ్యాక చూద్దాం ఎట్లా ఉంటుందో సిచ్యువేషన్. సౌత్ గోవా వెళ్తున్నాం. ఇక్కడ మంచి సీనిక్ రూట్స్ ఉంటాయి అన్నట్టు. చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ చూసిన చూడడానికి ఏదో సినిమాలలో చూసినట్టు మంచి పచ్చదనం తోటి బాగుంటది. కానీ వీడియో మేబీ మరి మీకు ఎట్లా కనిపిస్తుందో, ఎందుకంటే బాగా వర్షం పడుతుంది, గ్లాస్ అంతా క్లీన్ గా లేదు. బట్ వీలైనంత వరకు క్యాప్చర్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాం. అలా హైవే ఎక్కామో లేదో వర్షం ఫుల్గా అయితే స్టార్ట్ అయింది. అయినా మెల్లిమెల్లిగా సౌత్ గోవా అయితే వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తుందే మండోవి రివర్. ఈ రివర్ ఇక్కడ నుండి సముద్రంలో అయితే కలుస్తుంది. మేము గోవాకి వచ్చిన రోజు నైట్ హోమ్ స్టేకి వెళ్తూ చూపించిన కేబుల్ బ్రిడ్జ్ అయితే ఇదే. నైట్ వ్యూ ఎంత బాగుందో మార్నింగ్ వ్యూ కూడా అంతే బాగుంది. గోవా క్రికెట్ గ్రౌండ్. ఫ్రిడ్జ్ కాదు బ్రిడ్జ్. ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. A few moments later. మేము డాబలిం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న నేవల్ ఏవియేషన్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. బట్ ఫుల్ వర్షం వల్ల అక్కడ పవర్ కట్ అయిందంట. లోపల చీకటి ఉంటుంది అని వాళ్ళు ఎంట్రన్స్లోకి అలో చేయలేదు. వెయిట్ చేయడం ఎందుకు అని లంచ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడైతే నేనేం వీడియో తీయలేదు. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం. నేవల్ మ్యూజియం అయితే చాలా బాగుంది, బట్ ఫుల్ లెంతీ అయిపోయింది వీడియో. సో మ్యూజియంది సపరేట్గా వీడియో పెట్టేద్దామని డిసైడ్ అయిపోయాను. దానికోసం వెయిట్ చేయండి. ఇక్కడ కనిపించేవి మాత్రమే కాకుండా ఈ మ్యూజియంలో ఇంకా చాలానే మోన్యుమెంట్స్ ఉన్నాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. శామ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. Few minutes later. ఓకే, సో హాయ్. జస్ట్ ఇప్పుడే మేము నేవల్ ఏవియేషన్ మ్యూజియం నుంచి బయటకు వెళ్ళాం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ డాబులిం ఎయిర్పోర్ట్ కి ఆనుకొని ఉంటది, బ్యాక్ సైడ్ గేట్ వైపు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి యాక్చువల్ గా మా ప్లాన్ వేరే ఉండే. పాలోలెం బీచ్ కి వెళ్ళాలి, అక్కడ ఫోర్ట్ ఒకటి ఉంది, అది ఒకటి చూడాలి అని చెప్పి అనుకున్నాం. బట్ ఒక చిన్న సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, మేము రేపు ఆఫ్టర్నూన్ అంటే సండే రోజు ఆఫ్టర్నూన్ 1 o'clock అనుకున్న ఫ్లైట్, అంటే నేనే కొంచెం అసలు ఎట్లా మిస్టేక్ ఎట్లా జరిగిపోయిందో, నేను రేపు అనుకున్న ఫ్లైట్ నేను బుక్ చేసే అప్పుడు, బట్ అది ఈ రోజు midnight 1 o'clock కి బుక్ అయింది. midnight. అవునా నిజమా? 1 o'clock ఉంది ఫ్లైట్. సో
కాసేపు టైం ఉంది మాకు, ఇంకా ఈజీగా ఒక 3 to 4 hours టైం ఉంది. మేమేమనుకుంటున్నామంటే ఇక్కడ ఫ్రెంచ్ ఇంకా పోర్చుగీస్ కాలనీస్ ఉంటాయి. నార్త్ గోవాకి సౌత్ గోవాకి మధ్యలో ఒక 2-3 ఏరియాస్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే మంచి సీనిక్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ హౌసింగ్ అండ్ ఫారినర్స్ ఉండే కాలనీస్ ఉంటాయి. నేవల్ మ్యూజియం నుండి మేమైతే పోర్చుగీస్ కాలనీకి స్టార్ట్ అయ్యాము. మ్యూజియం నుండి పోర్చుగీస్ కాలనీకి వెళ్ళడానికి మాకు 30 minutes అయితే పట్టింది. బట్ వెళ్ళే దారి మాత్రం చాలా సీనిక్గా ఉంది. చిన్న రోడ్, 2 వైపులా పచ్చని చెట్లు, పక్కనే రివర్. ఆ రివర్లో మొత్తం ఓల్డ్ షిప్ రేక్స్. రివర్ పక్క నుండి వెళ్ళడం మాత్రం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. దిగాలి అని అనుకున్నాం, కానీ అంత టైం లేకుండే. ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది, కానీ చాలామంది జనాలు ఉన్నారు. చాలా కలర్ఫుల్గా ఉంది కాలనీ మాత్రం. కొద్దిసేపు అలా తిరిగి కొన్ని ఫొటోస్ దిగి కాఫీ కోసం అయితే ఇదే కాలనీలో ఉన్న ఒక కెఫేకి వెళ్ళాం. ఈ ప్లేస్ అండ్ కాఫీ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. చాలా బాగా నచ్చింది మాకైతే. ఎట్లా ఉంది కన్నయ్య? ఎట్లుంది? సూపరా? ఫుల్ నిద్ర వస్తుంది మా వాడికి. A few moments later. ఓకే, హాయ్ అందరికి. మళ్ళీ ఒకసారి మేము ఇదేంటి ఫ్రెంచ్ కాలనీ అని చెప్పాం కదా, ఫ్రెంచ్ ఇంకా పోర్చుగీస్ కాలనీస్ అని చెప్పి మేము కొంచెం ఫొటోస్ తీసుకుని వీడియోస్ దిగి నెక్స్ట్ కాఫీ తాగి మా చిన్నోడుకు ఐస్ క్రీమ్ తినిపించి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయినాం. సో ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా మేము బుక్ చేసుకున్న హోటల్ కి అయితే వెళ్ళాలి. అది ఇక్కడ నుంచి వెళ్ళి 45 minutes డిస్టెన్స్ లో ఉంది. సో అక్కడికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రెడీ అయ్యి లగేజ్ సదురుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ కి. ఎయిర్పోర్ట్ దగ్గర కార్ ఇచ్చేసి ఇంకా మేము ఫ్లైట్ నైట్ 1 o'clock ఉంది. సో ఇక్కడ నుంచి 1 o'clock ఉంది కన్నయ్య ఫ్లైట్. ఇప్పుడే ఓకే, ఇప్పుడే పవన్కి ఇప్పుడే ఉందంట ఫ్లైట్. మేమైతే నైట్ 1 o'clock పోతున్నాం. మా శామ్ గారు ఇప్పుడే పోతుండే ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉంది అని దగ్గరలో బీచెస్ ఏమైనా ఉంటే వెళ్దాం అనేసి అని అనుకున్నాం.
ఏరోప్లేన్ సామ ఏంటది ఏరోప్లేన్ అన్నతోటే వస్తాను కదా ఇప్పుడు వాడే రైమ్స్ ఏరోప్లేన్ ఏరోప్లేన్ వేర్ ఆర్ యు గోయింగ్ అను ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్ కనిపిస్తలేవు అన్నా కదా ఇంకేందుకనమాట మజోదా బీచ్ అయితే రూమ్కి ఒక 10 minutes డిస్టెన్స్లో అయితే ఉంది. సో ఆ బీచ్కి వెళ్దాం అనేసి అని వెళ్తున్నాం. మజోదా బీచ్ దగ్గర పార్కింగ్ ఫీజు లేదు, షాప్స్ లేవు, జనాలు కూడా ఎక్కువ లేరు. బట్ కుక్కలు అయితే చాలా ఉన్నాయి. బీచ్ మాత్రం చాలా బాగుంది, పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది మాకు మాత్రం. ఫిషెస్ ఉంటాయి ఇందులో. మెల్లిగా బాగుంది. బీచ్ ఎంట్రన్స్లోనే వర్షం నీళ్ళతో ఒక చిన్న చెరువులా అయితే ఉంది. నార్త్ గోవాలో ఉన్న 2 days చిన్నోడు బీచ్ దగ్గరికి అయితే అస్సలు రాలేదు. కానీ వాడు ఇక్కడ మాత్రం వాటర్లో చాలా ఎంజాయ్ చేశాడు. వానికైతే చాలా బాగా నచ్చింది. హాయ్ చెప్పు అందరికి. చూడు కన్నయ్య శంఖాలు కాదు, చిన్న చిన్న ఇవి ఉన్నాయి. ఏంటి ఫిషెసా? కాదు, పీతలు. ఎండకాయలు. ఇగో శంఖం. ఇంగో శంఖం. పడే అక్కడికి వెళ్ళొద్దాం నా ఒకసారి. అక్కడికి వెళ్దాం అక్కడే ఒకసారి. ఆహా అటు కాదు, ఇగో ఇటు సైడ్. అక్కడ వాకింగ్ చేస్తారు కదా అందరు, వాకింగ్ కాడికి వెళ్ళొద్దాం. విష్ణు ఇంకా కాసేపు అయితే ఫ్లైట్ ఎక్కుతాం అనే టైంలో మంచి ఎక్స్పీరియన్స్ కదా ఈ బీచ్. చాలా బాగుంది. సో గుర్తు పెట్టుకోండి, ఎవరైనా గోవాకి వస్తే ఈ బాగా బీచ్లు క్యాలంగట్లు ఇవి కాదు, ప్రశాంతంగా స్పెండ్ చేద్దాం. మంచి ప్రశాంతమైన బీచ్ వాతావరణం కావాలనుకుంటే మాత్రం రండి. ఏమంటావు విష్ణు? చాలా బాగుంది.
గట్టిగా గట్టిగా 50 మంది జనాలు కూడా లేరు ఈడ. మళ్ళీ చాలా పొడవైన బీచ్ అన్నట్టు. ఆల్మోస్ట్ ఏం లేదన్నా ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఒక 10 బీచ్లు ఉన్నాయి. నీకు నచ్చిందా ఇక్కడ నచ్చిందా? మరి ఆడుకోవాలి కదా ఇట్లానే. ఇందులో నడుచుకుంటే వెళ్ళొచ్చు కన్నయ్య. కదా ఇట్రా నువ్వు అమ్మకి డాడీకి మధ్య. సూపర్. సో బేసిక్ గా వర్షం వచ్చి ఏమైందంటే బీచ్ స్టార్టింగ్ లోనే ఫుల్ వాటర్ నిండిపోయింది ఎంట్రన్స్ లోనే. చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఒక మినీ స్విమ్మింగ్ పూల్ లాగా మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ. ఈ బీచ్ చూడ్డానికి మాత్రం రోబో మూవీలో సనా సాంగ్ ఉంటుంది కదా, సేమ్ అలానే అనిపించింది. అక్కడైతే నేను చాలాసార్లు చెప్పాను మా ఆయనకి, సేమ్ ఆ సాంగ్లోని బీచ్లా ఉంది కదా, సేమ్ ఆ సాంగ్లోని బీచ్లా ఉంది కదా అని. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది బీచ్ మాత్రం. ఓ 2 లవ్స్ అక్కన్నయ్య. ఎవరు 2 లవ్స్? ఎవరు? ఒక లవ్ ఎవరు, ఇంకొక లవ్ ఎవరు? అమ్మ ఒక లవ్, నువ్వు ఒక లవ్. మరి నేను ఎక్కడున్నా? నేనా? అవునా? సూపర్. విష్ణు మాకు టైం లేదు కానీ ఉంటే మాత్రం చాలాసేపు స్పెండ్ చేసేవాళ్ళం ఇక్కడే. అంత బాగా నచ్చింది ఈ బీచ్ మాకు. చాలా పీస్ఫుల్ ఉంది, బాగుంది, మంచిగా పిల్లలు ఆడుకునేలా ఉంది. వాడు చూడండి ఒకసారి ఎట్లా ఆడుతున్నా. నీకు నచ్చిందా? లాలాలు కూడా ఆడుకోవచ్చు. వస్తుంది ఇప్పుడు లాలా. ఇక్కడ ముందుకు రా, వస్తుంది లాలా. నేను కూడా ఇప్పుడు నేను కూడా రన్. రండి రండి. చేయబట్టుకో ఇంకా రాలే. మాకు యాక్చువల్ గా ఈ 4 days గోవా ట్రిప్ లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే లాస్ట్. ఇంకా ఇప్పుడు కాసేపు అయితే మేము ఫ్లైట్ ఎక్కుతాం. ఈ రోజు నైట్ మిడ్-నైట్ ఫ్లైట్ ఎక్కుతాం. ఇప్పుడు ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఆగాడు రాని. ఇంకా మనము ఇంకా ఇక్కడికి వస్తలేం. ఆగు, ఇక్కడనే వస్తాయి. లాలనే ఇగో లాలకి ఇట్లా అనుకోవాలి మంచిగా. మావాడు భయపడుతుండు. యూరాయి పక్కకి యూరాయి. లవ్ తర్వాత యూ ఇటు. ఎల్లో కలర్ రా. హైదరాబాద్ లో కలుద్దామని చెప్పండి అందరికి. ఓకే, ఫ్లైట్ లో కలుద్దాం, ఎయిర్పోర్ట్ లో కలుద్దామని. మీరు గోవాకి వస్తే అస్సలు మిస్ అవ్వకూడని బీచ్ వచ్చేసి ఈ మజోదా బీచ్. సో ఇదండి
గోవాలో మా డే 3 వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. గోవాలో మా డే 1, డే 2 వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.